రాష్ట్రంలో రియల్ బూమ్ మరింత ఊపందుకుంది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లపై ప్రజలు ఫుల్ గా ఇన్వెస్ట్ పెడుతున్నారు. దీనికి నిదర్శనమే ఈ ఏడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం. గత 4 ఏళ్లుగా చూస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ శాఖకు టార్గెట్ కు మించి ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో రియల్ బూమ్ మరింత ఊపందుకుంది. అయితే ఈసారి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే కొనసాగుతోంది. అది కూడా ఎక్కువగా అపార్ట్మెంట్ల ఇంటి స్థలాల కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నారు కొనుగోలుదారులు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 4700 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే దానికి అదనంగానే ఆదాయం రాబట్టింది. గ్రాస్ రెవెన్యూ 6612.75 కోట్లు సాధించగా అందులో స్థానిక సంస్థల ఆదాయం పోగా రిజిస్ట్రేషన్ శాఖకు 5357.37 కోట్ల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పరంగా చూసినా 2017-18లో 11,36,372 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగితే 2018-19లో 15,12,468 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 3,76,096 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీలతో వచ్చిన ఆదాయంలో 1,816.77 కోట్లు రాబట్టి రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,121.44 కోట్లు, హైదరాబాద్ జిల్లాలో 453 కోట్లు సేకరించింది. ఇక చివరి స్థానం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 69 కోట్లు రాబట్టింది. ఇతర రాష్ట్రాలతో చూస్తే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ముందంజలో ఉందంటున్నారు అధికారులు. ఆదాయ పరంగానే కాకుండా డాక్యుమెంట్స్ పరంగా కూడా చూసినట్లయితే గ్రోత్ సుమారు 33% గ్రోత్ ఉంది. సుమారు 15,24,000 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్ 11,50,000 అయితే మరి ఈసారి సుమారు లాస్ట్ ఇయర్ కంటే 3,70,000 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రాగా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ను కూడా కంపారిజన్ చేస్తే మన దగ్గర గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. గత 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం చూస్తే 2014-15లో 2,531.05 కోట్లు, 2015-16లో 3,096.97 కోట్లు, 2016-17లో 3,529.98 కోట్లు, 2017-18లో 4,222.79 కోట్లు, 2018-19లో 5,357.37 కోట్లు సాధించింది. ఇక ఈ ఏడాది పెట్టుకున్న టార్గెట్ కంటే 28% అదనంగా వచ్చిందన్నారు ఐజీ చిరంజీవులు. 2009కి గాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు డ్యూటీలు పొందడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతూ ఉంది. సో ఆ రియల్ ఎస్టేట్ భూమికి అనుకూలంగా మాకు ఈ సంవత్సరం 2018-19కి గాను 6,612 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. ఇందులో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్ను కూడా ఇంక్లూడ్ అయింది. వాస్తవానికి మాకు స్థానిక సంస్థల పన్నులు పోగా మా నెట్ ఆదాయం 4,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అందుకు గాను సుమారు 5,414 కోట్ల ఆదాయాన్ని మేము ఆర్జించడం జరిగింది. గ్రోత్ పరంగా చూసినట్లయితే సుమారు 28% ఆదాయం గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ కంటే మనకు ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యం కంటే అదనంగా ఆదాయం రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే తరహాలో వచ్చే ఏడాది మరింత ఆదాయం రాబట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు అధికారులు.